నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ముఖ్యంగా ఇటు ఇండియా, పాకిస్తాన్, బలూచిస్తాన్ ఈ మూడు దేశాల గురించి కూడా పెద్దగా కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా బలూచిస్తాన్ పాకిస్తాన్పై దాడులు చేసిన నేపథ్యంలోనే 51 మిలిటరీ క్యాంప్స్ మీద అయితే బలూచిస్తాన్ దాడి చేసింది. భారత్తో దోస్తీ కోసమే ఇదంతా చేస్తుందనేది కూడా పెద్దగా ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 71 దాడులు అయితే బలూచిస్తాన్ చేసినట్టుగా కూడా అధికారికంగా అయితే ప్రకటన విడుదల చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో పాక్ కనుమరుగయ్యే అవకాశం ఉందంటూ కూడా చాలామంది నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే బలూచిస్తాన్ ఇండియాతో దోస్తీ కోసమే చేస్తుందని మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందంటూ కూడా చాలామంది నిపుణులు అయితే అంచనా వేసి చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా మాధ్యమాలలో పెద్దగా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది ఒక వీడియో. ఆ వీడియో ఏంటి అనేది మాత్రం మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూడండి. అయితే పూర్తిగా కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ వీడియో పూర్తిగా కూడా వైరల్గా మారింది. దీనికి సంబంధించి బలూచిస్తాన్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాతీయ గీతం పాడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. చూసుకోవచ్చు మనం. అంటే బలూచిస్తాన్ ఫ్లాగ్ చూసుకోవచ్చు, ఒక పక్క ఇండియన్ ఫ్లాగ్ చూసుకోవచ్చు. అదేవిధంగా బలూచిస్తాన్ సోషల్ మీడియా మాధ్యమాలలో కావచ్చు, లేకపోతే ఇటు ట్విట్టర్గా కావచ్చు, లేకపోతే అనేక రకాల సోషల్ మీడియా మాధ్యమాలలో అయితే ఈ వీడియో వైరల్గా మారింది. ఖచ్చితంగా కూడా ఇటు బలూచిస్తాన్ మరియు ఇండియా కూడా ఫ్రెండ్షిప్ ఇదితోనైతే పోతున్నట్టుగా కూడా క్లియర్గా మనకు అర్థమవుతుంది. రానున్న రోజుల్లో పాకిస్తాన్ కనుమరుగయ్యే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు చూసుకుంటే ఇటీవల కాలంలో ఇండియాకి పాకిస్తాన్కి ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో దీనికి సంబంధించి కూడా ఇదవుతున్న నేపథ్యంలోనే ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇటు ఇండియా ఖచ్చితంగా కూడా బలూచిస్తాన్తో దోస్తీ చేసే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో పాక్ ఇండియాలో కలిసిపోయే అవకాశం ఉంది, లేకపోతే ఇటు బలూచిస్తాన్లో కలిసిపోయే అవకాశం ఉందంటూ కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. అయితే పూర్తిగా కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్గా మారుతుంది. ఇటు ఖచ్చితంగా కూడా మేము పాకిస్తాన్ని కనుమరుగయ్యేలా చేస్తామంటూ కూడా బలూచిస్తాన్ అధికారికంగానే ప్రకటన విడుదల చేసింది. చూడాలి, అంటే బలూచిస్తాన్ మరియు పాకిస్తాన్ రెండు యుద్ధం జరిగితే ఏది ఇది అవుతుందో అని చెప్పేసి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అని మరిన్ని అప్డేట్స్ కోసం.